నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకో డైరెక్ట్ బెంగళూరు, కేరళ, కర్ణాటక, అన్నిటికీ లోడ్ దొరుకుతుంది అనమాట. మన అంత స్టాక్ కూడా వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మనకు అన్లోడ్కి అయితే పిలిచారు అనమాట. తమిళనాడు బండ్లు 4 వచ్చినాయి. 4 3 కంప్లీట్ అయిపోయి నిన్ననే వెళ్ళిపోయినాయి. ఇంకొక బండి ఉంటే ఇప్పుడు పిలిచిరు, లోపల అన్లోడ్ అవుతుంది. మన బండి కూడా ఇట్లా ఇటు సైడ్ ఉందన్నమాట. అటు సైడ్ మలిపి పెట్టుకోవాలి బండి. మనం వచ్చేసి నైట్ ప్లేస్ లేక ఈ ప్లేస్లో పెట్టుకున్నాం. అన్నీ కూడా ఐరన్ తీసుకొచ్చినాయి, ట్రైలర్లు అన్నీ కూడా. ఇవి అయితే ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉన్నాయి. ఒక బండి కూడా వెళ్ళలేదు, అన్లోడ్ కాలేదు. ఎక్కడ అన్లోడ్ అయితే ఎందుకు వచ్చినాయి అర్థం కావట్లేదు. మనకి మన లోడ్ వచ్చేసి లదాఖ్ వెళ్తుంది. మన బిల్లులలో కూడా అడ్రస్ వచ్చేసి లదాఖే ఇచ్చిర్రు. యాక్చువల్లీ మన బండి పోయేది ఉంటే మనం లదాఖ్ వెళ్ళిపోదాం, కానీ మన ఈ పెద్ద బండ్లు పోవు కాబట్టి మనకి చిన్న బండ్లల్లో మళ్ళీ క్రాసింగ్ చేసి పంపిస్తారనమాట. రిసీవర్ డీటెయిల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ ట్రాన్స్మిషన్ డివిజన్ లే 194101 స్టేట్ లే లదాఖ్ అసలైతే ఈ లోడ్ అంతా పోయేది. మన బండ్ల నుంచి పోకుండా ఏమైందంటే ఇక్కడ దింపుకొని మళ్ళీ దింపినాక వేరే బండ్లు లోడ్ చేసి పంపిస్తూనే ఉంటారు 6 టైర్ వెహికల్స్లలో. చిన్న బండ్లు అయితేనే పోతాయి పైకి. ఇప్పుడు మనకి లదాఖ్ అన్నట్టు లోడ్ అయింది ఇప్పుడు, కానీ మనం పోవట్లేవు, వేరే బండ్లు పోతున్నాయి. దోస్తులు ఇప్పుడే అన్లోడ్కు పిలిచారు. పోదాని వరకు ఎంజ ట్రాఫిక్ ఇక్కడ అక్కడ ఏమో ట్రాఫిక్. ఇక ఏం చేయాలి ఇక చూడు. ఇలాగ మా శని ఏమో ఇలాగ ఒక్క బండి కూడా రాలే. ఇప్పుడు ఏమో బండ్లు వస్తున్నాయి చూడుగా. రైట్ గుడి వస్తుందా నువ్వు? ఇది అయితే 10 టైర్ బండి వచ్చింది. క్రాసింగ్ చేస్తుర్రు. ఇది మళ్ళీ ఏమైనా మిలుగుతాయో పక్క పెడతా, లేకపోతే ఓవర్ టర్న్ లేకపోతే ఇక్కడ అలవాటు వాళ్ళకు. మరి చెప్పలేము. తర్వాత లోడ్ అయినాక మరి 14 టైర్ మాది 29 టన్నుల మాది. మరి 29 టన్నులు వేసుకపోతాయి 10 టైర్. వాము వేసుకపోతారు ఇక్కడ వాళ్ళు వేసుకపోతుండొచ్చు. ఇంకెక్క లోకల్ బండి ట్రైన్తో చూస్తుంది చూడు. మనకాయ పోతుంది కూడా ఇది ఒక తిరిగి ఉంది ట్రైన్. ఇది మిది పైకి లేపుతుంది చూడు. అది వజన్ లేపే వరకు క్యాబిన్ కాడ లేపే వరకు మిది పైకి లేస్తుంది. ఇది టైర్ లేస్తుంది పైకి. అది లేపుతుంటే మొత్తం సినిమాలు అట్టుంది. ఇది చిన్న కట్ట అట్టుంది. గుమ్ వెనకేసుకో. ఏమైందిరా పిల్లగా ఇచ్చేపాయా? మాల్ పెద్దగా ఉంటే లేసు, మాల్ కట్ట చిన్నగా ఉందిగా, అందుకనే లేవాలి. ఇలాగైతే తెయ్యని ఆడింది లేచి. చూడు ఆ బండి క్రాసింగ్ చేస్తారు చూడు. ఇప్పుడు మాకైతే మన బండి పోయినా మధ్య అయ్యా సార్ చూడండి. కుంభకారుడు నేను చెప్పినాక షేర్లు తింటూ బాడుక ఉన్నాడు మా దాంట్లో. ఇప్పుడు అనవకి అలా కూర వేసుకుంటే కాదు గడిపోతారు. 4 ప్లేట్లు ఉన్నాయి, ఒకటి 4 ఉన్నాయి. తిన్నావా? గిన్నె గడిపెట్టావా? అది అయిపోయినాక వచ్చే ఇస్తాను. అదే అర్థం. మరి వచ్చే ఉంది అనుకో అన్నది కూర వేస్తుంది తింటారు. పడుకోవాలి 10 మంది పెట్టి అన్నం గిన్నె అది అట్లా వేసుకొని తింటారు ఎవడన్నా. అదే కిలో తింటాడు బాడకా అయితే కిలో తింటాడు. పంది బన్నాడు ఇప్పటిదాకా లేవని లేవు. ఇప్పుడు లేచి మళ్ళీ తిన్నాడు. కూర గిన్నె అన్నం గిన్నె కూర వేసుకొని తింటాడు. అది 10 మంది పెట్టే గిన్నె అది. మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. ఫ్రెష్గా స్నానం చేసిన ముసలోడు 4 రోజులు స్నానం చేయమంటే స్నానం చేసిన వాసన వస్తుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎక్కురా బట్ నువ్వు బస్ ఇది లేపు. చెయ్యి పెడతాడు చూడు. ఇప్పుడే స్నానం చేసి అంతా మీద పడుతుంది. ఇది చెప్పరా ఫస్ట్. అది ఎక్కడ దొరికినవారు నువ్వైతే చెయ్యి. అదే బయట కను లోపల గుంజుకో డోరు. ఎయ్యిరా.
ఆయనకి ఎందుకు వస్తుంది మరి ఆడ లాస్ట్ మీద పని చేస్తున్నా లేరా లే నువ్వు లే అని తిట్టేదంత ఎక్కువ నువ్వు చేసి ఏముందని ఇరా భయ్యా రాణి సీతయ్య సారు రావాలా రావాలా ठीक है ठीक है चलो दबा के चलो दबा दबा लो भैया जरा साइड में चलो 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 लो भैया चलो 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 यो भैया लो उठ रहे उठ रहे उठ रहे अरे माला एनका 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 रानी 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 पापा रोड అవతల పన్ను కారు వస్తుంది కారు వస్తుంది కారు రైట్ రైట్ పడి రైట్ రైట్ పడి బంకాలు పెట్టి ఇక రిసూట్ తీసుకొని జంపు జలా ఉరకాలి ఇక జరుగుతుందా ఇది దోస్తులు రిసూట్ అయితే ఇచ్చిండు నేను పెద్దది ఇస్తాను ఇంత స్లిప్ ఇచ్చిండు ఇది మరి ఎందుకో మన ఫోటో తీసి పంపిస్తే కదా ఇక మన బాయి తండ్రి అయిపోతుంది ఇక చలో యాపిల్ లోడ్కి వెళ్తున్నాం దోస్తులు చేటు ఓసారి రిసూట్ అయితే వచ్చింది పైసలు పడ్డాయి చూడు ఫోటో తీసి వాట్సాప్ పెట్టాయి నాకు ఎందుకంటే మంచి మన బాధ్యత అయిపోతుంది పుస్తకం ఉన్న పోయినా మనకు ఇబ్బంది అవుతుంది రిసీవ్డ్ మనకు 17,000 రావాలి 17,000 అంటే గిత్త రిసీవ్డ్ ఇచ్చింది ఏందో ఇది బంకు బిల్లు రాసేది దాని మీద వెనకాల గిత్త స్టాంప్ వేసి ఏదో సైన్ పెట్టి ఇచ్చారు మొత్తం 2,500 తీసుకురు 100 రూపాయలు 100 రూపాయలు యాపిల్ లోడ్ కోసం ట్రై చేస్తే మా అన్లోడ్ అయినప్పటి నుంచి కొడతానే ఉన్న ఫోన్లో వాళ్ళకి కొట్టంగా ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఆయన రమ్మని చెప్పిండు అది కూడా మన ఫ్రెండ్ రాజారామీజ్ ఉండే కదా ఆయన ద్వారా కాంటాక్ట్ అయితే చలో వచ్చేసి అని చెప్తే పోతున్నాం రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ ఏదైతే రూట్లో వచ్చినామో అదే రూట్లో మామూలుగా మండీలన్నీ ఇక్కడ సైడ్ ఉంటాయి కానీ అక్కడ సైడ్ నుంచి లోడింగ్ లేదు మన సైడ్ ఏపీ కానీ తెలంగాణ కానీ బెంగళూరు కానీ అక్కడ సైడ్ ఎక్కడన్నా అడుగుదామంటే ఎక్కర్లేదు కలకత్తాకి వెస్ట్ బెంగాల్కి అంటారు ఆ చెత్త రోడ్లో పోవాలంటేనే నాకు చిరాకు అనిపిస్తుంది చలో వద్దురా బాబా అటు సైడ్ అని చెప్పేసి అన్న ఒకరోజు లేట్ అయినా సరే కానీ ఇటే పోతామని ఇటు పోతున్నాం ఇక 60 కిలోమీటర్లు జేకే రోడ్ సంథింగ్ ఉంటుంది ఎంజీ రోడ్ జేకే రోడ్ ఉంటుంది అక్కడ దానికన్నా ముందే మనకి రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది బాయ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి బాయ్ గూడ్స్ క్యారియర్ అని చెప్పేసి ఒక ట్రాన్స్పోర్ట్ అనమాట అక్కడికి వెళ్తే మనకి లోపల తీసుకుంటారు బండి ఎప్పుడు లోడ్ అవుతుంది ఎక్కడికి లోడ్ అవుతుంది ఏంటనేది అక్కడ పోయిన తర్వాత తెలుసుకుందాం ఇక్కడ సైడ్ బియ్యం ఇంతలా దొడ్డు రైస్ ఉన్నాయి దొరుకుతలేవు ఆ రైస్ తిందామంటే తినబుద్ధి అయితేలే అన్నం కూడా సరిగా తింటలేము అయితే ఈ దొడ్డు రైస్ వల్ల మనం బయట ఫుడ్ తింటామంటున్నాం ఇక్కడ ఏ ఫుడ్ ఉండదు మనం తినే ఫుడ్ అక్కడ నుంచి ఒక బ్యాగ్ తెచ్చుకుని అయిపోయేది బయట వచ్చినాం అనమాట ఇక్కడ చూస్తారు ఆ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బాయ్ గూడ్స్ క్యారియర్ అని చెప్పేసి अपना भाई बड़े भाई ఇక్కడ किधर किधर होता अपन की लोडिंग पूरा ऑल ओवर इंडिया किधर भी మనకి యాపిల్ కానీ లసన్ కానీ లసన్ యాపిల్ ఎక్కువ ఇక్కడ ఎల్లిగడ్డ అవుతుంది తర్వాత యాపిల్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి యాపిల్ లోడ్ ఎక్కడికి బరంపురం వచ్చిందనమాట ఇప్పుడు మనం లోడింగ్కి వెళ్ళాలి మనకోటి స్లిప్ ఇచ్చేస్తే అది తీసుకొని డిఓ ఇచ్చేస్తే అది తీసుకొని పోయి అక్కడ లోడింగ్ చేయించుకోవాలి ఇక్కడ మనకి ఎక్కడైనా కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు ఈ అడ్రస్ కావాలన్నా ఇచ్చుకో బైపాస్ ఇది ఆఫీసు మనం బయటకు వెళ్ళేటప్పుడు హైవే పైన ఉంటుంది పక్కనే పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుంది అనమాట కాశ్మీర్ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడికి బెంగళూరు కేరళ కర్ణాటక ఎక్కడ కావాలంటే అక్కడ అన్నిటికీ లోడ్ దొరుకుతుంది అనమాట మనకి అప్పుడే మనకి లోడింగ్ పాయింట్ నుంచి లొకేషన్ వచ్చింది వాట్సాప్లో 11 కిలోమీటర్లు ఉంది పోతే ఇప్పుడు లోడ్ అవుతుందంట నైట్ మనకి కాన్వే కూడా వదులుతారంట మళ్ళీ రేపని వెళ్ళినా మళ్ళీ కాన్వే స్టార్ట్ అవుతుంది తొందర వెళ్ళిపోతే అయిపోతుంది అమ్మ గుజ్జు అంటుందిగా మేము యాక్చువల్లీ చికెన్ తెచ్చుకున్నాం ఈరోజు కూర వండుకుంటున్నాం చికెన్ కర్రీ తాతయ్యతోని చేతి వంట చికెన్ తినక చాలా రోజులు అవుతుంది ఇది చూడు అది కానే కాలే ఉడకలే అప్పుడే చంపుతానే ఉండు మరి వాళ్ళు ఫోన్ చేస్తారు ఒకటే రమ్మని ఇప్పుడు మళ్ళీ లేట్గా పోతే వేరే బండి పెట్టిన అనుకో మళ్ళీ మనకి రేపటి దాకా కూడా కాదు మళ్ళీ కాన్వే స్టార్ట్ అయితే 3 రోజులు టైం పడుతుంది కాన్వేలో 2 రోజులు ఈడ లోడ్ ఇంకొక రోజు
రమ్మన్నప్పుడే రప్పరప్ప వెళ్ళిపోవాలి. చలో గోయింగ్ టు బెరంపూర్ ఒడిస్సా. లెఫ్ట్ సైడ్ లా మండే ఇదే అనమాట మనకు లోడింగ్ అయ్యేది. చాలా పెద్దగా ఉంది, ఎప్పుడు దూరం అవుతుంది. మనం ఫుల్ బండ్లు ఉండే లోడింగ్ అయితే తొందరనే అయితే అట్టుంది. ఒకటే ఫోన్ కొడుతున్నారు మనకి, తొందరరా తొందరరా అని. ఠీకే ఠీకే. ఏ షాప్ నెంబర్ లేదు ఏం లేదు. రా రా లోపలికి రా లోపలికి రా ఇన్నే ఉన్నాం అంటారు. అడిగి పోగానే మన బండి చూసి చేస్తారేమో లోడింగ్. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ అంట. ఏముందంట 330. థ్యాంక్ యూ. 330 రూపాయలంట లోపలికి పోవాలంటే ఎంట్రెన్స్. ఖర్చు కూడా ఇచ్చారు 330 రాసిరే తాత. పట్టుకో మళ్ళీ తర్వాత రే తీసుకురా తీసుకోలేరా అంటే లేని కదా. ఓకే మన సబ్స్క్రైబర్లు అందరూ ఇక్కడ కూడా కాశ్మీర్లో చాలా మంది ట్రాన్స్పోర్టర్లు, ఇక్కడ లోడ్ చేసేటోళ్ళు, మండీలు ఉండేటోళ్ళు చాలా మంది చూస్తారు వీడియోస్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఎన్ని బాక్సులైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకుందాం తాత? మీ ఇంటికి ఒకటి, మా ఇంటికి ఒకటి, వాళ్ళింటికి ఒకటి, వీళ్ళింటికి ఒకటి, 4 సబ్స్క్రైబర్లకు ఒక 10, 14. ఓకే రైట్ వచ్చేసినాం. మొత్తానికి అయితే తీసుకున్నాం. ఎడ పెట్టమంటే ఆడ పెడితేనే ఉండాలి, వాళ్ళు లోడ్ వేస్తూనే ఉంటారు. ఇక నమస్తే సారు. నమస్తే. सीनियर ड्राइवर है, अपना ड्राइवर सीनियर ड्राइवर है, लेकिन रात को नहीं दिखते. आप बाजू बैठ के एक बोलना है, उधर से गांव आ रहे, उधर से स्पीड ब्रेकर है बोल के बोलना है. इसको बोलना पड़ता है. बोलेगा तो ब्रेक मारते हैं, नहीं तो सीधा चलेगा, सीधा ऊपर से ఫ్లైట్. అన్న టైర్లు ఎంత నీట్గా దూర్చుకుంటుంది చూడండి. వాళ్ళకి బండి అంటే అంత ప్రేమ ఉంటుంది. అదనకైతే అసలు బండి మీద ప్రేమ ఉండదు, అంత దుమ్ము ధూళి ఉంటుంది. తెలంగాణ నడిపి నేను తుడిచాలంటే నాతో అయితే లేదు. ఇక అమ్మ వాళ్ళు నన్ను పెట్టుకోవాలి, ఇంకోళ్ళు తుడుస్తాను సపరేట్గా. వస్తావారా తుడుతానికి? ఒక్కొక్క బాక్స్కి ఇంత రేట్ అని ఉంటుంది అనమాట. మన రేట్ అయితే జర మంచిగా ఉందిలే బరంపూర్కి. ఇంకా వేరే సైడ్ వరంగల్ సైడ్ అక్కడ దొరుకుతుందని చూసినాం. వరంగల్కి చెప్పారు ఫస్ట్, మనకన్నా ముందు బండి పెట్టేసారు ఆల్రెడీ. వాళ్ళు గొడవ పెట్టుకొని మనకు రాని ఎప్పుడు చేసారు. ఏం చేస్తాం, మన ఊరు కదా, మన కథ కదా ఏమనేటట్లేదు. తాత మాకన్నా ముందే తిన్నాడు ఆల్రెడీ. అట్లుంటుంది. అన్నం మందితో తినడు, బండి చూసుకునేది ఉండదు, అద్దాలు దూర్చుకునేది ఉండదు. మంచిగా చికెన్ కూర అయితే సూపర్ చేసిండు. చూస్తాంది బాగుంది కానీ మరి తింటే ఎట్లుంటుందో మరి. చూడు ఇంతకింతలా ముక్కలా ఇంతకింతలా ముక్కలా నువ్వే కొట్టించుకొచ్చి పోసుకోవాలి. వాళ్ళు ఇక్కడ అట్నే కొడతారు దాన్ని ముక్కలు చేపించుకరానా? నేను పోయి వాళ్ళు కొట్టరు, ఎంత చెప్పినా కొట్టరు. ఇంత పెద్ద ఉప్పు చూడు, నోరు చూడు ఎట్టో ఉరుతుంది ఇట్లా. ఊర్లేదు అంత బుగ్గ కాదు, అంత ఖర్చు కాదు. కారం కారం 3 సెల్సియలు వేసిన. ఎక్కువ మాట్లాడు నేను తిన్నారా అంటే ఇంకా ఎక్కువ ఎద్దు కానీ వద్దనే 3 సెల్సియలు వేసిన. నేను 100 సార్లు చెప్పినా కానీ కారం వేయకే నువ్వు, అసలు కారమే వేయకు. ఒక స్పూన్ వేయి. 100 సార్లు చెప్పినా కారం వద్దనంటే కుమ్మరిస్తాడు కారం. లోడింగ్ పాయింట్లో పెట్టమన్నారు బండి. మనకి 1300 బాక్సులు అన్నాం కానీ తక్కువనే వేస్తారంట. కిరాయి ఒక 5000 6000 అటు ఇటు అయినా సరే కానీ లోడ్ అయితే లోపల వరకే చేస్తారంట, హైట్ లోడ్ చేయరంట. సో ఎటు చూసిన యాపిల్ బాక్సులు అన్ని ఫస్ట్ కొని పెట్టుకుంటారు అనమాట. అన్ని కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించాలని చెప్పేసి కొనుక్కొని ఈడ కొన్ని ఆడుకొని పెట్టుకుంటారు. ఈ ఒక బండిలో ఆ ఒక్క బండిలో తెచ్చుకొని అన్ని జమ చేసుకొని ఒకటేసారి బండి ఇట్లా పిలిచి ఆ రేట్ కన్ఫర్మ్ అయిపోయినాక దమా 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 చేస్తారు. ఈ చిన్న బాక్సులు కాశ్మీర్ యాపిల్ ఎప్పుడైనా చిన్న బాక్సులలో ప్యాక్ చేస్తారు. హిమాచల్ అయితే పెద్ద బాక్సులలో. డోర్ తీసేసి పెడితే మనకి యాంగ్లర్లు ఉన్నాయి కదా, యాంగ్లర్ లైట్ మందం చేస్తారంట, హైట్ లోడ్ చేయరంట. కింద పడు. చలో లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఒక రోజులో కంప్లీట్ కాదంట. ఈరోజు సగం చేసి మళ్ళీ నైట్ పడుకొని మళ్ళీ రేపు సగం చేస్తారు. 2 డేస్లో టోటల్ కంప్లీట్ అవుతుంది.
రేపు బయలుదేరి వెళ్ళిపోయి లోడ్ అవుతుంది కదా. యాక్చువల్లీ మేము ఇక్కడ లోడింగ్ ఎవరి దగ్గర అవుతుందంటే ఎన్న వాళ్ళ దగ్గర అవుతుంది. బీటీసీ అని చెప్పేసి వీళ్ళది ఉందన్నమాట షాపు. వీళ్ళు ఏంటంటే ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే పంపిస్తుంటారు అనమాట. లోడ్ అనేది యాపిల్ అనేది ఎక్కడికంటే అక్కడికి అన్ని చోట్లకు పంపిస్తుంటారు. వీళ్ళ దగ్గర వచ్చేసి కాంటాక్ట్ అయ్యారు అనుకో, వీళ్ళు ఏ యాపిల్ కావాలి, సైజు మనకి ఎలాంటిది కావాలి, ఎంత మంచి క్వాలిటీ కావాలనేది వీళ్ళకి ఒక ఇట్లాంటిది కావాలి, ఈ సైజు కావాలి ఉంటాయి కదా పేర్లు. గోల్డెన్ యాపిల్ और क्या क्या रहता है इसमें अलग अलग रेड యాపిల్ रहता है. మొత్తం స్టాక్ అంతా చూస్తారు కదా, ఇదంతా స్టాక్ కూడా వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. తీసుకొని మన బండిలో లోడ్ చేస్తారు, డైరెక్ట్ పంపించేస్తారు అనమాట ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నెంబర్ పెడతాను నేను. ఎవరికైనా అవసరం ఉందనుకో వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు అనుకో, డైరెక్ట్ వాళ్ళ లోడ్ మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి మంచి స్టాక్ అనేది ఒకసారి చేసి ఒక బండిలో లోడ్ చేసి మీకు పంపిస్తారనమాట. అట్లా ఉంటుంది ప్రాసెస్. షాప్ కూడా చూపిస్తా, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది అది కూడా చూపిస్తా. ఎట్లుంటుంది ప్రాసెస్ అనేది టోటల్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు మన బండిలో ఆల్రెడీ లోడింగ్ స్టార్ట్ చేసేసారు. మన దాంట్లో వచ్చేసి 1300 బాక్సులు చేస్తారు అనమాట. ఇది కూడా క్వాలిటీ వీళ్ళ దగ్గర నుంచే. వీళ్ళే దగ్గర ఉండి యాపిల్స్ బాక్సులన్నీ తీసుకొచ్చి దగ్గర పెట్టి మన బండిలో లోడ్ చేస్తారు. అప్పుడు మనం తీసుకొని అక్కడ అన్లోడ్ చేస్తాం. అట్లా ఉంటుంది ప్రాసెస్. ఇది వచ్చి చూస్తారు కదా విజిటింగ్ కార్డు. ఇందులో ఒక నెంబరు, ఈ కింది నెంబర్ ఉంది కదా, దీనికి కాంటాక్ట్ కావచ్చు. 9906616844. ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యారనుకో డైరెక్ట్ అన్న వాళ్ళ కాల్ అవుతుంది. వీళ్ళు డైరెక్ట్ యాపిల్ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసి పంపించేస్తారు. ऑल ओवर इंडिया लोडिंग करते हैं जी। आंध्रा हो, तेलंगाना कौन सा ये आपकी बरहमपुर गाड़ी लोड हो रही है। बरहमपुर का बरहमपुर के लिए 5 थर और रोल ज्यादा चलता है। उधर 4 लेयर नहीं चलते हैं। 4 लेयर आंध्रा भी चलता है, बेंगलोर भी चलता है, और ज्यादा यूपी में भी 3 दाना चलता है, 4 लेयर भी चलता है। हमारी लोडिंग ऑल ओवर इंडिया है जी। कोई भी कांटेक्ट कर सकता है, हमारे लिए स्टॉक अवेलेबल रहता है। हर दिन की हमारे पास जो माल उतरता है हर दिन तकरीबन ऑलमोस्ट हमारे पास 20 से 25 हज़ार नग रोज़ के उतर रहे हैं जी। ठीक है। तो एनी वन कैन कांटेक्ट, वो आ सकते हैं और ले सकते हैं। कभी तक रहता है सीजन अभी चलेगा पूरा नवंबर दिसंबर चलेगा। दिसंबर तक एक्चुअली सितंबर से सीजन स्टार्ट हो जाता है, सितंबर से दिसंबर तक। हाँ दिसंबर तक। उसके बाद सीए वाला काम चालू हो जाता है। सीए स्टोर में भी काम होता है। స్టోర్ అది అయిపోయినాక కూడా డిసెంబర్ తర్వాత కోల్డ్ స్టోర్ నుంచి కూడా మళ్ళీ పంపిస్తుంటారు అన్నమాట. हमारा काम 12 महीने पूरा चलता है। మొత్తం 12 నెలలు మొత్తం నడుస్తూనే ఉంటుంది అంటే ఇలా 12 महीने हमारा काम पूरा चलता है। చలో టీకే బాయ్. ओके जी, థ్యాంక్ యూ. కానీ నాన్న ఒక్కొక్క లైన్ ఎన్ని వస్తున్నాయి చూసుకో తాత. తమ్ముడు చాలా ఉనుకుడు పెడుతుంది. ఫస్ట్ ఎన్ని 3 లైన్లో చిన్నవి, 3 లైన్లో పెద్దవి. 11 కౌంట్ చేసుకోవాలి కరెక్ట్గా. 3 లైన్లో 11 ఇంటూ 3 లైన్లు 33, 12 ఇంటూ 3 లైన్లు 33, 36. 33 ప్లస్ 36. ఫస్ట్ లైన్లో 69. వెనకకంటే రానిపో. కావాలి బాయ్, తొందర కావాలి, పోవాలి మళ్ళీ మేము. తక్కువ దూరం లేదు. బెరంపూర్ ఒరిస్సా. ఇక్కడ నుంచి చలి పెడుతుంది, ఇక్కడ విపరీతం చలి పెడుతుంది. అన్ని క్యాప్లు గీపులు మెయింటైన్ చేయాలి, లేకపోతే సర్దిలు అవుతుంది, పెదాలు వలిగిపోతాయి. 2400 వస్తుంది కదా. 2 రోజులు పడుతుంది. 2 రోజులు చూపిస్తుంది కానీ మనకు 2 రోజులు 3 రోజులు పడుతుంది. 3 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు జామ్ అయితే. జార్స్ కూడా బొగ్గేసుకోవేం రోడ్డు. వారణాసి పోదామా? వారణాసి మొత్తం మురిగిపోతాయి. ఏం లే, వారణాసి పోతే వద్దు కానీ అది ఆ రూటేనా పోయేది మొత్తం. మనం మంచిగా అంత लड्डूगाड़ ये बहुत खाते, 1 केजी खत्म, 1 केजी खाना खाते। सेब क्या लाया? 1 केजी मेरे उठारू उठ चप्पड़ हो जाएगा, चप्पड़। सेब खाओगे क्या? जिगर सेब खाओगे? जिगर सेब खाओगे क्या? जिगर सेब खाओगे? जिगर ఏం అర్థం అయితే లేదు అని పిచ్చోడు కాక చూస్తే ఇటు అటు. ఈ పొరగాడు ఏమలిపోతుంది ఎవరన్నా. మా తమ్ముడు వాడు. ఏరా బచ్చా జల్దీ కరో, జల్దీ కరో. అమ్మకు జిల్లా చేస్తారు పల్లెగాళ్ళు అంతా. జిల్కిస్తూ చేస్తారు మొత్తం. వాళ్ళు ఊగిరేసి వేస్తారు. అయ్యమ్మ నాకేం లేస్తలేవు. అయ్యే ఊగిరేసి వేస్తారు. చూడు ఊగిరేసి వేస్తారు, అవి లేస్తలేవు. దోస్తులు లోడ్ అయితే రేపు చేస్తారా? సగం చేసిర్రు, రేపు చేస్తామంటారు సగం లోడ్. ఇప్పుడు వచ్చారు మాకైతే చేతులకు అన్ని తిమ్ములు పట్టినాయి. కట్ చేసుకో ఫుల్ కట్ చేయి. साल उन्हें डाला उठा दो पीछे वाला, ठीक है, तिरपाल डाल दो, गत्ता है ना, डोर बंद करेगा,
डोर बंद करे तारपाल डाल हाँ क्योंकि ना वो थोड़ा बर्फ के साथ गिरता है ना। ठीक है तिरपाल डाल देगा करता है लेकिन नहीं दिखेगा। డోర్ వేసి తాడపాలు వేద్దాం రా చెట్టు. నైట్ వర్షం వస్తుందో వర్షం వస్తుందో చెప్పలేము. మరి వేసుకుంటే మనం ముందు జాగ్రత్త మనం ఉండాలి. అది కరాలంటే ఎక్కువ వస్తలేదు కానీ అమ్మ చల్లగా ఉంది. కానీ రమ్మంచమైతే జరా ఉన్నప్పుడంతే లేనప్పుడంతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మళ్ళీ ఈరోజు సెకండ్ డే. ఏందా సపడిందే రివర్స్ గేర్ సౌండ్ వస్తుంది. ఇది బండి మొత్తం చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇది ఏమైంది ఘాట్ రోడ్లలో వచ్చేసరికి మరి ఏమో అది చిన్న చిన్న ఒకటి లైట్ వచ్చింది, ఇంజన్ లైట్ రేడర్లో మొత్తం డస్ట్ అయిపోయి అది బండి మూవ్ అయితే లేదు. రివర్స్ గేర్ ఏముంది, రివర్స్ గేర్ ఆర్డర్ వస్తుంది. మీ ఇంత టెన్షన్లో ఉన్నాం, నిన్న నుంచి లోడింగ్ వెళ్తలేరని మా బాధలో మాకుంది. నిన్న సగం చేసి ఇవాళ సగం చేస్తారు, పొద్దున్న నుంచి అది వెళ్తారు 2:30 అవుతుంది టైము. నేను కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాను, అలా కొట్టుకొని కారం ఉప్పు వేసుకొని గిల కొడుతాను. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటాడంట. గిల కొడుతున్నావు అంటున్నా. దోస్తులు తాత అయితే ఆమ్లెట్ వేసుకుంటుండే ఏ టెన్షన్ లేకుండా. చూడు గుడ్లు కొట్టి కారం పొడి వేసి చూపిస్తే ఇప్పుడు మళ్ళీ ఆయన తింటున్నాను అందరు తెలుస్తుంది కదా, దిష్టి తాకుతుంది. మేము మాకు కూర ఆనకాయ కూర నిన్న నైట్ పట్ట వేసుకొని తాడ వేసుకొని పెట్టుకున్నాం, ఎందుకంటే మంచు పడుతుంది కదా. ఇప్పుడు ఇప్పుతున్నాం మళ్ళీ నైట్ ఎన్ని వేసిన అనేది కరెక్ట్గా క్లారిటీ లేదు. ఆడ కొన్ని బాక్సులు ఈడ కొన్ని బాక్సులు గడిబిడి పెట్టిర్రు. అంతా మళ్ళీ డబల్ పని. మళ్ళీ అన్ని లైన్లు కౌంటింగ్ చేయాలి. మేము ఇక్కడ పని చేస్తుంటే ఆమ్లెట్ వేసుకొని తింటుండు మంచిగా కూర్చొని. రావంటే అవి తినొస్తా అంటుండు. పోయి ప్యాకింగ్ పోయింది ఇక్కడి ఇల్లంగా యాప్ తీసి చూస్తురుగా ఇట్లా తీసుకుంటారు లోడింగ్ చేసేటప్పుడు అల్లోటి తీసుకొని తింటారు. ఇలా ఒకటి లేదు, స్టిక్కర్ కూడా తెంపారు. आता हेरीमेन 2 लाईनन बाकीस का कनो हला आग 3 4 5 6 7 8 9 10 कात का गई जुतो गई 44 तो హెరకచ్చి. ఇక లోడింగ్ అయితే చాలా చిన్నగా చేస్తారు. నైట్ ఒక్క బాక్స్ కూడా లేకుంటే చాలా తక్కువ ఉండే. ఇప్పుడు చూస్తారు కదా స్టాకు మళ్ళీ ఫుల్ స్టాక్ వచ్చేసింది. ఇప్పుడు సాయంత్రం పూటనే లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం స్టాక్ అంతా వస్తుంది, పొద్దున నైట్ అంతా తీసుకొచ్చిందంతా ఇప్పుడు లోడ్ చేస్తారు అనమాట. మనకు టోటల్ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ అవుతుంది. ఇప్పుడు 17 lakhs ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయారు అనమాట. తొందరగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 2 million సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.